హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ రాక్ మూవీ రివ్యూస్. విశ్వంబర మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ కాస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ త్రిషా గారు. రేపైతే చిరంజీవి గారు బర్త్డే అని మీ అందరికీ తెలుసు కదా. సో అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే టు యూ మెగాస్టార్ చిరంజీవి గారు. యూవీ క్రియేషన్ వాళ్ళ బర్త్డే ముందైతే రోజు పెద్ద బ్లాస్ట్ చేశారని చెప్పొచ్చు. గ్లిమ్స్ రిలీజ్ చేసిన వీడియో డ్యూరేషన్ అయితే 1 minute 15 seconds. అండ్ విశ్వంబర మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ అయితే చూడడం అయితే జరిగింది గాయస్. ముందుగా విఎఫ్ఎస్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చిన ట్రీజర్లో విఎఫ్ఎస్ చూస్తే ఇప్పుడు గ్లిమ్స్లో విఎఫ్ఎస్ చూసుకుంటే చాలా చేంజెస్ అయితే ఉన్నాయి చెప్పాలి. ఎందుకంటే నేను ముందుగా టీజర్లో చూసింది, ఇప్పుడు నాకేం పెద్దగా అంటే టీజర్లో చూసింది ఇప్పుడు చూసింది నాకేం అనిపించింది అనమాట. అది కూడా బాగుంది, ఇది కూడా బాగానే ఉంది అనిపించింది. అండ్ ముందుగా టీజర్లో విఎఫ్ఎస్ కోసం ఆడియన్స్ అయితే బాగా ట్రోల్ చేశారు. మొత్తం అంతా కూడా విఎఫ్ఎస్ బాగుంది, ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా బెటర్గా చూపించారు. ఎలాంటి విఎఫ్ఎస్ని కంప్లైంట్స్ లేకుండా చాలా షార్ట్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ కూడా చాలా ఎఫర్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. స్టార్టింగ్లో ఉన్న షార్ట్స్ కానీ బాగానే ఉన్నాయి. అండ్ శివలింగం ఏ షార్ట్స్ ఉందో, సో ఎవ్రీ షార్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరైతే ఇచ్చారో అది ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ కూడా చాలా బాగా అనిపించింది. సో మెగా ఫ్యాన్స్కి అయితే పండుగ అని చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే వింటేజ్ లుక్ అయితే ఆ ఆరా అయితే పర్ఫెక్ట్గా ఉంది. ఆ విజువల్స్ కానీ ఆ మ్యాజికల్ ఎలిమెంట్స్ కానీ అండ్ యాక్షన్ బ్లాక్ కానీ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపించాయి. గ్లిమ్స్లో చూసుకుంటే 1 to 2 second షాట్తో అయితే ఉండే స్కై బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇది ఏదో వేరే వరల్డ్లో వెళ్ళిపోయామని ఫీల్ అయితే వచ్చింది. అదైతే నెక్స్ట్ అని చెప్పాలి. అండ్ ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర యాక్షన్ సీక్వెన్స్ అనే పోస్టర్తో విశ్వనాథ్తో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు కదా. సో అదేంటంటే అది ఒక యాక్షన్ సీక్వెన్స్ కోసమే నేను చెప్పొచ్చు అది. ఎందుకంటే అక్కడ చూసాం మనం గ్లిమ్స్లోన కరెక్ట్గా అక్కడ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది కరెక్ట్. అదైతే చాలా సూపర్ అనిపించింది. అండ్ ఈ మూవీకి తమన్ గారు బీజిఎం కూడా ఇస్తున్నారని తెలిసిందే కదా. బీజిఎం కూడా బాగా ఎలివేట్ చేసింది కొన్ని షార్ట్స్ దగ్గర అయితే. విజువల్స్లో ఇప్పటికీ మూవీ బాగా డిలే అయిపోయింది అనేసి ఆడియన్స్కి బాగా అప్సెట్ అవుతున్నారు. సో ఈ మూవీకి వశిష్ఠ్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. మనందరికీ తెలుసు ఈయన బింబిసారాలో ఆయన డైరెక్షన్ మార్క్ ఎలా చూపించారు. అదైతే నెక్స్ట్ లెవెల్ చెప్పొచ్చు. ఇక్కడ ఓంకారంలో కూడా ఇంకా ముందు ఏదో అంటే జరుగుతుంది, ఏదో ఉండిపోతుందని కాన్సెప్ట్తో ఉంది, బాగా కనబడుతుంది. చాలా బాగా చూపించారు కూడా ఓంకారం ఏదో ఉందో. ఇంకా ముందు ట్రైలర్ కూడా వస్తుందిగా. అది వశిష్ఠ్ గారు ఇంకా పెద్దగా బ్లాస్ట్ కోసం అంతా ప్లాన్ చేశారని తెలుస్తుంది. అండ్ ఈ మూవీ అయితే మన ముందది నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో వస్తుంది 2026లో. దీనిలో 3 languagesలో రిలీజ్ చేస్తారు, తెలుగు, తమిళ్ అండ్ ఇంగ్లీష్. సెకండ్ హాఫ్ అంతా కూడా విఎఫ్ఎక్స్లోనే ఉంటుంది అనేసి మనకి బయట అలాగా టాక్ ఉంది. అలాగే చిరంజీవి కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఈ ముందు, అంటే సెకండ్ హాఫ్ కూడా విఎఫ్ఎక్స్లో ఉంటుంది అనేసి. సో విఎఫ్ఎక్స్ మీద చాలా ప్రోగ్రెస్ చేశారని బాగా స్టడీ చేశారని కూడా చెప్పారు మనకి. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ చేస్తాను ఈ మూవీ కోసం. అయితే గట్టిగానే ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈ కాన్సెప్ట్ కోసం తెలుసుకోవడానికి నేను చాలా ఎగ్జైట్గా ఉన్నాను. మీకు ఎలా అనిపించి విశ్వంబర గ్లిమ్స్ బ్లాస్ట్ చూసాక కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక కొత్త రివ్యూతో మళ్ళీ ముందుకు మేము వస్తాం. అప్పటి వరకు బాయ్, టేక్ ఇట్, జై హింద్.